అందం హిందోళం అదరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల దాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మద ఒత్తిడి సాగిన వేళ. వన్స్ మోర్, ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూ అంట, ఒకసారి కంటిన్యూ చేయండి పాప. అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించను నీలయ పింఛనులే. సార్ ఈ పాట ఎవరి గురించి పాడావు? తేజ్, కిషోర్, డైరెక్టర్ రాజు గారు, శిరీష్ గారు కదా. ఎవరి గురించి పాడావు? అనిల్ సార్ కోసం. నో, నేను నమ్మను. అరే వాళ్ళు డాన్స్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు అబ్బా. కాదు కాదు, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. తేజ్, ఈ సినిమా జరిగిన నాళ్ళు కిషోరు, రాశి వాళ్ళ క్యారెక్టర్స్ మన స్క్రీన్ మీద చూసే ఉంటాం. చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ క్యారెక్టర్ ఎంత బాగా వస్తుందో తేజు నేను అంత బాధపడ్డాం. ఎందుకలా? డైలీ రియలీ? యా, మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఎప్పుడు జరిగిన రాశి కిషోర్ కిషోర్ ఏంటి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి చెప్పు. తప్పర్లేండి, అందమైన అమ్మాయి మన పేరు కాకుండా మా కిషోర్ అన్న చాలా మందికి భుజం ఇచ్చి 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 ఈ భుజం అలా లేచిందనమాట. సో ఆ భుజాన్ని బాగా ఉపయోగించారు. కానీ మీకు తెలియదు ఏముంటుంది, మా కామెడియన్ బతుకులంతా హీరోయిన్లకు జోకులు చేసి నవ్విపిచ్చి ఇదే అయిపోయిందంతా. డాడీ సార్, రాజేంద్ర ప్రసాద్ సార్, సార్ ఇక్కడ మొన్న మేము కొండగట్టు వెళ్తున్నామండి బస్సులో. ఇది మీరే న్యాయం చెప్పాలి. ఆ రోజు బస్సులో వెళ్తూ చిన్న ఈవెంట్ చేసాం, రాశి కన్నా స్వయంవరం. రాశి కన్నా స్వయంవరం. ఆ ఆర్టిస్టులు అందరం కలిసి, ఆర్టిస్టులు ఇంక్లూడింగ్ రాజుగారితో సహా, ఎవరు బెస్ట్ ప్రపోజల్ ఇస్తారు, బెస్ట్ లవ్ ప్రపోజల్ ఎవరిదని రాశికి టెస్ట్ పెట్టాం. రాజుగారు ప్రపోజ్ చేశారు, మేము ప్రపోజ్ చేసాం, తేజ్ ప్రపోజ్ చేశాడు, ఇంక్లూడింగ్ ప్రభాస్ సీను చాలా నీచంగా ప్రపోజ్ చేశాడు. చాలా నీచంగా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభాస్ సీన్ అయితే నీ మేనేజర్గా ఉంటా, నీ డేట్ చూస్తా అన్నంత స్థాయికి దిగజారి ప్రపోజ్ చేశాడు. శ్రీనివాస్ రెడ్డి కూతురులాగా చూసుకుంటాడంట. అసలు లవ్ ప్రపోజర్లో ఎవరన్నా. అయితే ప్రపోజల్స్ అన్నీ అయిపోయాక ఒకరిని సెలెక్ట్ చేయమని చెప్పాం, హూ ఇస్ ద బెస్ట్ ప్రపోజల్ అని. తను చెప్పిన ఫస్ట్ వాడు హార్ట్ బ్రేక్ అందరికీ. అక్కడ కిషోర్ లేడు, దీంట్లో కిషోర్ లేడు. మైక్ ఇవ్వండి సార్. ఏది మళ్ళీ కంటిన్యూ. కిషోర్ లేడు. బెస్ట్ ప్రపోజల్ ఎవరిదంటే కిషోర్. కిషోర్ని ప్రపోజ్ చేసిందా? ఏమందంటే నాకు బెస్ట్ ప్రపోజ్ చేసింది అతను ఇక్కడ లేడు అంది. ఇక్కడ లేడా? ఫస్ట్ మాకు అర్థం కాదు, ఇక్కడ ఎవరు అందరూ ఉన్నారు ఆర్టిస్ట్. ఆ తర్వాత ఈ స్వయంవరానికి వినర్ కిషోర్ అని. ఇప్పుడు మాకు తెలియాల్సిందంటే ఎప్పుడు ప్రపోజ్ చేశాడు, కిషోర్ ఎప్పుడు ప్రపోజ్ చేశాడు, ఎక్కడ ప్రపోజ్ చేశాడు, ఏం ప్రపోజ్ చేశాడు, ఎలా ప్రపోజ్ చేశాడు మాకు తెలియాలి. ప్రపోజ్ చేసి చూపించాలి. వెన్నెల కిషోర్. కానీ చెప్పే ముందు ఎంత నీ మీద గౌరవం నాకు. వెన్నెల కిషోర్ ఇంత యంగ్స్టర్ని నన్ను ఇక్కడ ఇంత అందగాడిని పెట్టుకుని, నీ ఎంకమ్మల్లారా రాశి కన్నా నీకు అసలు టేస్ట్ ఉందంటే నీ టేస్ట్ తగల ఇంత అందగాడిని ఇక్కడ పెట్టుకుని మా ప్రెసిడెంట్ని పైగా నన్ను వదిలేసి వాడిని ప్రపోజ్ చేస్తావా? వాడికి ఎన్నదేంటి మహా అయితే వెన్నెల. ప్రేమ గుడ్డిది సార్. 4 రోజులు అయితే చీకటి వస్తుంది, మళ్ళీ వెన్నెల వస్తుంది, మళ్ళీ చీకటి వస్తుంది. దానికి వెన్నెల మీద నీకెందుకు అంత? అర్థమైందా? అర్థం అవ్వలేదా? నవ్వుతున్నావు ఊరికే. క్యా అర్థం హోగా హే? ఓ అది తెలుగుగా ఉంది. సారీ क्या मालूम हो गया मैं क्या बोल रहा हूँ? अरे इसका नाम तो వెన్నెల ఏమంటారు? चांदनी जैसा है. चांदनी तो 30 डेज नहीं रहते, 15 डेज रहते, 15 डेज में 2 दिन रहते, बाद में नहीं रहते. उसको प्रपोजल करते तू. अरे देखो कितना चांदनी है, 37 years still going strong. Yes sir. I will talk to you afterwards. Yes sir. సారీ సార్. థ్యాంక్ యూ ప్లీజ్ కిషోర్. అంటే అదిగా సార్, నాకు ఒకటే క్వశ్చన్ సార్ చిన్నది.
అంటే పాపం మన దిల్ రాజు గారు కష్టపడి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి సక్సెస్ టూర్ పంపితే వాళ్ళు ఆడుకునే గేమ్లు ఇవా? బాబు అది మేము ప్రమోషన్ గురించి చేసుకుంది, హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చేద్దామని. నువ్వు హ్యాండ్ ఇచ్చినా మేము చేసాం అది. సీక్రెట్ చెప్పేది అసలు లవ్ యూ టు సార్, లవ్ యూ. కూడా అందులో భాగమే. ఇప్పుడు మేము చేస్తున్న అల్లరి కూడా అందులో భాగమే. నథింగ్ ఈజ్ సీరియస్. సరే ఓకే, వెరీ హ్యాపీ. సార్ మేము ప్రపోజ్ చేయడం అందరం చూసారు. ఇప్పుడు కిషోర్ రాశికి ప్రపోజ్ చేస్తాడు, ఎలా చేస్తాడో చూద్దాం. ఇప్పుడు మనం ఫైనల్ సీన్ చూద్దాం, మనం కిషోర్ ఎలా ప్రపోజ్ అంతే. చేస్తున్నారు. ఏమైనా చివరికి ముచ్చట పడింది కదా, సెంటర్ ఏదో రండి బాబు. తెలుసు. అంటే ఏం లేదు సార్, ఒక నిజంగా కాదు, ఒక హిందీ హీరోయిన్ అంత బాగా నీకోసం పాట పాడింది అందం ఇందోలం అని. కరెక్ట్గా ప్రపోజ్ చేయి. అంటే నిజంగా ప్రపోజ్ చేయాలనుకుంటే మాత్రం ఒకటే మాట అంటాను సార్, దట్ రాశి ఐ లవ్ యూ. ఐ వోంట్ సే ఐ విల్ డై ఫర్ యూ, బట్ ఐ విల్ షూర్లీ ట్రై ఫర్ యూ. శభాష్ శభాష్, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. God. వెరీ గుడ్, వెరీ సూపర్. గుడ్. ఇలా ప్రపోజ్ చేసి ఇలా ప్రపోజ్ చేసే ప్రపంచంలో ఉన్న హీరోయిన్లు అందరూ ఈయనకే పడతారు. వెరీ మచ్ గుడ్ వెన్నెల. దట్స్ సో స్వీట్, వెరీ స్పోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్. దేవుడా, ప్రపోజ్ ఇలా కూడా చేస్తారని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నావు.